నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20,000 ఎకరాల వరి పంట నష్టం. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెంతా తుఫాను కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి అనకాపల్లి శారదా నది ఉగ్రరూపం దాల్చింది. రయ్యవాడ డ్యాం ఈరోజు ఉదయం 3 గేట్లు ఎత్తగా శారదా నది నీటి మట్టం పెరిగి ప్రవహిస్తుంది. ప్రభుత్వం లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని అనకాపల్లి బాయ్స్ స్కూల్కి సురక్షితంగా ఉండేలా తరలిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. మెంతా తుఫాన్ అనే చెప్పి రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి ప్రజలు భయభ్రాంతులతో ఉన్న సంఘటన అయితే అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మెంతా తుఫాన్ గురించి ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు, లోతస్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించాలని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ మనం శివాలయం శారదానగర్ ఉమారామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాం. అక్కడ భారీగా వర్షం కూడా ఒక్కొక్క మాదిరిగా చూసుకుంటుంటే ఇంచుమించు పెరుగుకుంటూ వెళ్తుంది. అదే నది కూడా ఒక్కొక్క మెట్టు ములుపుకుంటూ ఒక్కొక్క ఉమల డాము వరకు కూడా ప్రవాహం పెరుగుకుంటూ నది వెళ్తుంది. శారదా నది అయితే మాత్రం రేవాడ డాము 3 గేట్లు ఎత్తడం అయితే ఈరోజు ఉదయం జరిగిందని అధికారులు చెప్తున్నారు. దీనికోసం అయితే మాత్రం ఇక్కడ స్థానికులు చాలా సుమారుగా నివసిస్తున్న స్థానికులందరూ కూడా భయభ్రాంతులు చెందుతారు. ఈ శారదా నగర్ తీరంలో సుమారుగా మనం ఇంచుమించు ఒక 30,000 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాం. ప్రజలు ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు వీళ్ళు నది చూడడానికి వచ్చారు. నది పైగా ఎలాగొన్నది అనేది దీని మీద గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఏమైనా సరే మీకు ఏమైనా వచ్చి జీవీఎంసీలో ఎవరైనా వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేశారా? ఇక్కడ ఉండొద్దు, అందరూ ఉండకుండా బయటకు వెళ్ళమని జీవీఎం అధికారులు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆదేశాలు ఇస్తున్నారండి. ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం పెట్టేసుకున్నట్టు తరలించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ నది చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చి ఎంత నదీ ప్రవాహం ఎప్పుడైనా వచ్చింది అక్కడ? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా కానీ ఎక్కువ రాలేదండి. బాగా చాలా ఎక్కువ నదీ ప్రవాహం కూడా ఉంది కానీ విపరీతంగా ఈసారి అనుకోకుండా పెరిగిపోతుంది. ఇంతకుముందు జాయిగా పెరిగేది ప్రజలు ఇబ్బంది పెట్టింది కాదు. ఈ తప్ప అనుకోకుండా పోటీలు ఎక్కువైపోయి పెరిగిపోతుంది. అలాగని ఎంఆర్ఆవు, ఈఆర్ఆవులు, మన పిల్ల గోవింద్ గారు, పొలం మీద కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆస్తాడు. మన హై స్కూల్ ఉన్నది, హై స్కూల్లో వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండొద్దు, దగ్గరలో ఎవరు ఉండదు. పిల్ల గోవింద్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా, కలెక్టర్ గారు అందరు ఆదాయాలు కూడా చెప్పి పేరును కూడా చెప్పి అందరికీ కూడా నచ్చ చెప్తున్నారు. అదేవిధంగా వింటున్నారు కదా ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ నివసిస్తున్న విశాఖ జిల్లా గాజువాక గవర జగ్గయ్య పాలెంలో ఇండ్లు నీట మునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వెళ్లడానికి కూడా వీల్లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. अच्छा
గాజువాక మెంతా తుఫాను కారణంగా యారడలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మంగళవారం నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రమాదం జరిగింది. యారడ నుంచి సింధియా వస్తున్న వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. గుర్లా మండల కేంద్రంలోని కేజీబీబీలో విద్యుత్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు వినియోగిస్తున్న డార్మెంటరీ గదిలో పరుపులు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యింది. ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరియు విజయనగరం రాజం నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణ రాజు అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. చుట్టుపక్కల పిల్లలకి మేలున్న దానికి ఎవరితో చేయలేదు. కూర్చోండి. అత్తే మనిషి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20,000 ఎకరాల వరి పంట నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుఫాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో ఊరుంది. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడితే ఒక 20,000 ఎకరాలు నీరుతో ముంచుంది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అరటి ఉంది, కోకో ఉంది, చేపల చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి ఎవరికైతే నష్టం జరిగింది, నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశాం. దీంతో పాటుగా నేను వ్యవసాయ శాఖ మంత్రిని, నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకే డిపార్ట్మెంట్కి కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి మా డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి. వరి ఎంత పోయింది,
హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్లో స్పెషల్ చెరువులు ఏవి లాస్ వచ్చింది, మొత్తం వ్యవసాయ అనుబంధానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత నష్టం వచ్చిందో స్పష్టంగా ఫీల్డ్కి వెళ్ళి వాస్తవాలన్నీ చూసి రిపోర్ట్ అంతా తయారు చేయమని చెప్పాం. 5 రోజుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహాయం కూడా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు నిన్న స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో 25 నుంచి వేటకి వెళ్ళడం లేదు, వాళ్ళకి కనీసం తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాళ్ళకు కూడా 50 కేజీల బియ్యం ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ ఒక్క రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం, తప్పనిసరిగా ఎన్యూమరేషన్ చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. తుఫాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఆత్మకూరు నియోజకవర్గ అధికారులతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఇప్పుడు ఎక్కువైందా? ఓకే, అలాగే మెడికల్ ఆఫీసర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ అమ్మా, ఏమన్నా ఇన్ పేషెంట్స్ పెరిగారా నంబర్ మనకేమన్నా ఈ రేంజ్ లో? సరే మమ్మీ, నేను చెప్పేది వినండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నేను చెప్పేది వినండి మీరు. ఇవాళ నుంచి మనకి హాస్పిటల్స్కి జనరల్ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షం తగ్గిపోయింది కాబట్టి మీరు ఒకసారి అన్ని పిహెచ్సిలకు కూడా మాట్లాడండి. అన్ని పిహెచ్సిలో డాక్టర్లు, మెడికేషను, అలాగే మీ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించండి. ఓకే అమ్మా, ఓకే. ఇంకేమన్నా ఉందా చెప్పాల్సింది? ప్రసాద్, మీకు వేవర్స్ కాలనీ ఒకటి, వెంకట్రావుపల్లి గిరిజన కాలనీ, నెల్లూరుపాలెం గిరిజన కాలనీ, ఇవన్నీ వాటర్ లాగింగ్ అయినాయి అన్నారు. ఓకే, ఓకే. ఈలోగా మీరు ట్యాంకర్స్ యూజ్ చేయండి. ఈలోగా అది వాటర్ కూడా మీరు ఈ వెల్స్లో నుంచి డైరెక్ట్ పంపింగ్ చేయకుండా మీకు మన మున్సిపల్ వాటర్, కార్పొరేషన్ వాటర్ ఉంది కదా, డైరెక్ట్ లైన్లు, ట్యాంకర్స్ ఫిలప్ చేసి ట్యాంకర్స్ డ్రైవ్ చేయండి. అవసరమైతే ట్యాంకర్స్ ఎంగేజ్ చేసుకోండి, లోకల్ ట్రాక్టర్స్ అని. ఆ ట్యాంకర్లో మంచి వాటర్ సప్లై చేయండి. తర్వాత మీరు ఇప్పుడు స్పార్క్ సిటీ వెనక వాటర్ లాగింగ్ ఉందన్నారు, మిషన్ పెట్టి తీసేయండి ఆ వాగులోకి. తీసేస్తే వాటర్ వెనక్కి వెళ్ళిపోద్ది. తర్వాత రెండవది, సర్ప్లస్ వేరు మనకి ఓవర్ అయ్యి వాటర్ ఆత్మకూరు టౌన్ మధ్యలో పోతుంది. ఆ కెనాల్ అంతా ఎంక్రోచ్ అయిపోయింది. ఇప్పుడే మార్కింగ్ చేసుకోండి. అదంతా డ్రోన్ విజువల్ ది. ఎక్కడైతే సర్ప్లస్ వేర్ ఉందో మనకి టౌన్ మధ్యలో, మన ఆర్డీఓ ఆఫీస్ వీటి వెనక కదా, మీ మున్సిపల్ ఆఫీస్కి వాటికి పక్కన పోలీస్ స్టేషన్ వెనక ఉంది సర్ప్లస్ వేర్. ఆడ అదే ఇప్పుడు బ్లాక్ అయ్యేది. వచ్చేది మీరు ఇమ్మీడియట్గా చూడండి. సింహాచలం మెట్ల మార్గంలో అందమైన జలపాతంగా పారుతుంది
వర్షపు ధార. దీంతో సింహాచలం కోనేరు నిండుకుండలా మారింది. హెలికాప్టర్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. బల్క్ డ్రగ్స్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. తుఫాను ప్రభావంతో గాలివానకు దీక్ష శిబిరం టెంట్లు చిరిగిపోయినా లెక్క చేయని మత్స్యకారులు వర్షంలోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. మత్స్యకారుల పొట్ట కొట్టద్దు, మత్స్యకారుల పొట్ట కొట్టద్దు. మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలి, మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలి, మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలి. విస్తారణ చిమ్మ విస్త కంపెనీలు మాకొద్దు, విస్తారణ చిమ్మ విస్త కంపెనీలు మాకొద్దు. మత్స్యకారుల పొట్ట కొట్టద్దు, మత్స్యకారుల పొట్ట కొట్టద్దు. మత్స్యకారులకు తగిన న్యాయం వెన్న చేయాలి, మత్స్యకారులకు తగిన న్యాయం వెన్న చేయాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.